హలో హాయ్ దిస్ ఇస్ శిరీష వెల్కమ్ టు మై ఛానల్. హే సిరి, ఈ వీడియోలో క్యాప్సికమ్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ క్యాప్సికమ్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత పీనట్స్ని డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. దానిలోనే ఫస్ట్ ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ శనగపిండిని ఒక 10 to 15 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. దానిలో ఉన్న పచ్చి స్మెల్ అంతా పోయి కొంచెం మంచి స్మెల్ వస్తుందన్నమాట. 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకున్న పీనట్స్ ఉన్నాయి కదా, వాటిని మిక్సీలో ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక కడాయి పెట్టుకొని దానిలో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వాము, అలానే జీలకర్ర, ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ నువ్వులు ఉంటాయి కదా, వాటిని వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ పీసెస్ని వేసుకొని కొంచెం సాల్ట్, పసుపు వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక 3 to 4 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత దానిలో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పీనట్స్ పౌడర్ ఉంది కదా, అది వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 2 to 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. దానిలోనే మనం ముందుగా ఫ్రై చేసుకున్న శనగపిండి ఉంది కదా, దాన్ని వేసుకోవాలన్నమాట. ఫైనల్లీ ఇదైతే చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అండి. ఇది నేను వచ్చేసి మంతెన సత్యనారాయణ ఆశ్రమం అని చెప్పి ఆయన చేసే రెసిపీ అనమాట. దానిలో చూసి ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ.